హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి చామదుంపల పులుసు అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. చామదుంపలు నీట్గా క్లీన్ చేసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, 2 టమోటాలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంట్లో చూసుకోలేదండి, అందుకే వేయడానికి స్కిప్ చేస్తాను, ఆనియన్స్ లేవు కాబట్టి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నాక చామదుంపలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్నాక 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం వేసి మొత్తం కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని కొంచెం చింతపండు అండి, ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత చింతపండు రసం అనేది నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. చింతపండు రసం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. 15 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయేదో కొంచెం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో సింపుల్గా చామదుంపల పులుసు రెడీ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.